ఏమైందంటే మా హస్బెండ్ ముంబైలో ఉండేటప్పుడు బ్రెడ్ పకోడా విత్ గ్రీన్ చట్నీ చాలా ఇష్టంగా తినేవారనమాట. చాలాసార్లు అడిగారు బ్రెడ్ పకోడా విత్ గ్రీన్ చట్నీ చేయొచ్చు కదా అని. ఇంకా ఈరోజు బ్రెడ్ పకోడా విత్ గ్రీన్ చట్నీ తన కోసం చేసేద్దాం అనుకుంటున్నా అనమాట. శనగపిండిలో పసుపు, సాల్ట్ అండ్ బేకింగ్ సోడా వేసి బాగా కలుపుకోవాలి. స్ట్రక్చర్ వచ్చేసి ఇలా ఉండాలి, తెలిసిందే కదా పకోడీలాగానే. ఇంకా బ్రెడ్ని అయితే చిన్న చిన్న స్లైసెస్ లాగా కట్ చేసుకుంటున్నా. మీకు నచ్చిన షేప్ పర్వాలేదు. ఈ గ్రీన్ చట్నీ చేసినప్పుడు నా తింగర పనికి మా హస్బెండ్ దేవుడిలా రక్షించారనమాట. మిక్సీ జార్లో కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి, జీలకర్ర అండ్ నిమ్మకాయ పిండుకొని కొంచెం పెరుగు వేసుకొని లాస్ట్లో సాల్ట్ వేసుకున్నా. మీరు కనిపెట్టే ఉంటారు, అసలైంది వేయకుండా మిక్సీ పట్టేసి మా హస్బెండ్కి ఇచ్చేసా అనమాట. మిక్సీ చేశాక మా హస్బెండ్ చిల్లీ వేయలేదు, వేయవే బాబు అన్నారనమాట. అప్పుడు స్పీడ్గా వెళ్ళి మిరపకాయలు ఇచ్చా. ఇక్కడ బ్రెడ్ని పిండిలో ముంచుతున్నా. నెక్స్ట్ ఏం జరిగిందో నెక్స్ట్ వీడియో. బాయ్.